దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించి మనకు సహాయము చేయనుగాక. ఏమిటి ఆ భాగము అని అంటే 2వ వచనములో నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మనం దేవుడు చేసేటువంటి ఉపకారములు అన్నీ ఇన్ని కాదు. చాలా ఉపకారములు దేవుడు మనకు అనుదినము చేస్తాడు. ఎట్లా చేస్తాడు చెప్పండి? దేవుడు మనకు అనుదినము చేస్తాడు. చేయడమే కాదు, వాటిని లెక్కించడానికి మనకు చేత. దావీదు అన్నాడు, వాటిని నా జీవితంలో చేసిన కార్యములు అంటే దావీదు రాజు అన్నటువంటి మాట, వాటిని లెక్కించేదని అనుకుంటున్నా అవి సముద్ర ఇసుక రేణుల వలె ఉన్నాయి అన్న. ఇసుక రేణులు, సముద్రంలో ఉన్న ఇసుక రేణులు. ఒక గుప్పెడి ఇసుక తీసుకొని వాటిని కానీ లెక్కిస్తే అవి 9 కోట్ల పైన అవుతాయంట. ఒక్కొక్క రేణు ఎంచితే ఇంత ఇసుకనే, సముద్రం దగ్గరున్న ఇసుక 30 కోట్ల రేణులు అంటే రవ్వలు. ఇంకా కొద్దిగా చూస్తే సముద్రంలో ఎంత ఇసుక ఉంటుంది? ఇప్పుడు ఒక గుప్పెడే ఒక 9 కోట్లు అనుకోండి ఇసుక రేణులు. మరి సముద్రంలో ఎన్ని రేణులు ఉంటాయి? సముద్రం అంతా ఎన్ని అట్లా అన్నాడు. అవి లెక్కించేదని అనుకుంటున్నా అవి సముద్ర ఇసుక రేణుల వలె ఉన్నాయి. చాలాసార్లు దేవుడు చేసే కార్యాలు మన కంటికి కనపడవు, మన చెవులకు వినబడవు, మన మనసుకు కూడా తెలుసుకోలేదట. హృదయానికి అగోచరం అంటే తెలుసుకోలేము, మనకు అర్థం కాదు. ఇంకో చోట అదే కీర్తనకారుడైన దావీదు అంటాడు, దేవా నా యెడల నీకున్న తలంపులు ఎంతో ఉన్నతమైనవి, అవి ప్రియమైనవి అంటూ వాటిని లెక్కించేదని అనుకుంటున్నా నా తల వెంట్రుకలను మించినవి అన్నాడు. తల వెంట్రుకలు కాబట్టి 4,60,000 బిఫోర్ ఎక్కువ ఉండొచ్చు. ఏంటివి? తల వెంట్రుకలు. మనిషిలో ఎన్ని వెంట్రుకలు ఉంటాయంటే 4,60,000 పైన ఉంటాయి. మరి వాటికంటే ఎక్కువగా ఉన్నాయి, వాటిని ఎట్లా లెక్కించగలం మనం? మన చేత అవుతుందా? కాదు. అందుకనే నా ప్రాణమా నువ్వు చేయగలిగింది ఏంటంటే యెహోవాను సన్నుతించు. అది మనం ఎప్పుడు కూడా మన ప్రాణము దేవుని స్మరించాలి. ఏమ్మా వింటున్నారా? మన ప్రాణం ఏం చేయాలి? ఎప్పుడు దేవుని స్మరించాలి. ఆయన చేసిన ఉపకారాలలో మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. కృతజ్ఞత మనసు ఉండాలి. దేవుడు అంటే ఏ మనసు ఉండాలి మనకు? అందరు చెప్పండి, ఏముండాలా? కృతజ్ఞత మనసు ఉండాలి. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను. ఎవరికైనా ఆపదలో ఉన్నప్పుడు 10,000 సహాయం చేసినామనుకోండి. 10,000 సహాయం చేసినప్పుడు ఆ 10,000 తీసుకున్నవాడు ఇచ్చిన వ్యక్తిని ఎప్పుడు కూడా విలువ ఇవ్వకుండా, గౌరవించకుండా, ఆయన కష్ట నష్టాల్లో, దుఃఖాల్లో, కన్నీళ్ళలో ఉన్నప్పుడు పరామర్శించకుండా జీవిస్తే ఏమంటాం? కృతజ్ఞత లేనివాడు, కృతజ్ఞత మనసు లేనివాడు. కాబట్టి ఎప్పుడైనా కానీ మన జీవితంలో మనుషుడు కావచ్చు, ఇతరులు కావచ్చు, దేవుడు కావచ్చు, దేవుడు తర్వాత మనుషులు, దేవుని ద్వారా జరిగే కార్యాలు బట్టి లేదా దేవుని పిల్లలైనటువంటి వారిని బట్టి మన పక్షముగా ఏదైనా దేవుడు కార్యం చేస్తే లేదా మనుషులు చేసిన మనము ఆ మనుషులని ఏం చేయకూడదు? మర్చిపోకూడదు. అట్లనే దేవుని ఏం చేయకూడదు? కృతజ్ఞత మనసు. అందుని బట్టి ఏమంటున్నాడు అంటే నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. ఎందుకు ప్రాణంతో చెప్పినాడు? ఆయన చేసిన ఉపకారాలు ఎన్నెన్ని విధాలుగా ఉన్నాయి అనేటువంటి మాటలు గుర్తు చేస్తూ ఇక్కడ ఏమంటున్నాడంటే నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. ఏం చేసినాడు ప్రాణానికి? చూడండి దేవుని వాక్యంలో ఏం చేసినాడు ప్రాణమునకు. మొట్టమొదటిది
కీర్తన 34వ అధ్యాయము 22వ వచనం. కీర్తన 34:22. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము 22వ వచనం. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించినాడు. చాలు. ఎందుకు మనం ప్రభువును సన్నతించాలి అని అంటే ఆయన మన ప్రాణమును ఏం చేసినాడు? విమోచించినాడు. ఎట్లా విమోచించినాడు? ఎట్లా విమోచించినాడు? మీకు అర్థం కావాలంటే ఎట్లా చెప్పాలబ్బా? ఒక చిలకను తెచ్చినారనుకోండి, దాన్ని బంధించి రోజు బుట్టలో పెట్టి ఆహారం పెడతా ఉంటే ఒక దినం ఒక ఆయనకి దాని మీద కనికరం పుట్టింది. కనికరం పుట్టి ఆ చిలుకను ఏం చేసినాడు? వదిలేసినాడు. ఇప్పుడు అదేమైంది? స్వేచ్ఛనా? సరే. విడుదల, విమోచన దొరికింది, విడుదల దొరికింది. లేకపోతే బంధించి కదా జీవితాంతము స్వేచ్ఛ అనేటువంటిది లేకుండా బంధకాలలో పడి ఉండాలి. అట్లనే సాతానుడు మనల్ని విమోచించబడకుండా, రక్షించబడకుండా, దేవుని బిడ్డగా మార్చబడకుండా, సృష్టికర్తను ఆరాధించకుండా పాపములో బంధించినాడు. ఎవరు విడిపించలేరు. ఏ మనుషుడు విడిపించలేదు. ఏ మనుషుని చేత కాలేదు. మనుషుడు పుట్టగానే ఎవరో నేర్పిస్తారా పాపం చేయమని? పిల్లలకి నేర్పిస్తామా? మనం మంచి నేర్పించాలనుకుంటాం కానీ వాళ్ళకి ఆటోమేటిక్గా పుడతనే వస్తుంది. ఏంది? అందుకని నా తల్లి నన్ను పాపంలోని గర్భము ధరించి. కాబట్టి యాప చెట్టుకి ఏం కాస్తాయి? యాపకాయలే కాస్తాయి. పాపములు పుట్టినాం కాబట్టి మనుషుడు పాపమును ఏం చేస్తున్నాడు? పాపంలోనే పుట్టాడు, పాపమునే తింటున్నాడు, పాపంలోనే జీవిస్తున్నాడు. ఇలాగ అపవాది మనల్ని బంధించినాడు, సాతాను బంధించినాడు. మనల్ని విమోచించే మానవుడే లే. అయితే ఇప్పుడు యేసు ప్రభు 1 పేతురు పత్రికలో రాయబడిన ప్రకారంగా 1వ అధ్యాయంలో 18వ వచనం ప్రకారంగా మీరు క్షయమైన వస్తువుల చేత, వెండి బంగారముల చేత విమోచింపబడలేదు కానీ గొర్రెపిల్ల వంటి అనగా క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడ్డారు. గొర్రెపిల్ల వంటి రక్తము చేత మీరు విమోచించబడ్డారు. మీరు విడుదల పొందారు క్రీస్తు రక్తము చేత. కాబట్టి నా ప్రాణమా యెహోవాను సన్నతించు. మన ప్రాణానికి మొట్టమొదటిగా చేసింది ఏంటంటే విమోచన, విడుదల కలిగించినాడు. కాబట్టి ఆయన చేసిన ఉపకారములలో ఇదొక ఉపకారం. పాపము నుండి, లోకము నుండి, శాపము నుండి నన్ను విడిపించినాడు. అందుకనే నీకు నాకు రక్షణ కలిగింది. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం చూడండి. హోషేయ గ్రంథం, దేవుని వాక్యంలో హోషేయ గ్రంథం 13వ అధ్యాయము 14వ వచనం. ఆయనను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును. చూడండి, ఆయనను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును. పాతాళం అంటే ఏంటి తెలుసా? చీకటి, భయము, ఆందోళన, ఇంకేమి భయము, ఆందోళన, చలనము లేని స్థితి. కాబట్టి పాతాళ వశం. ఈ పాతాళానికి ఉండేది ఒక ఆలోచన ఏంటంటే అది ఎవరిని మృంగుదునా అని ఆశతో కనిపెట్టుకొని ఉందంట. పాతాళం దాంట్లోనికి గనులు, ఐశ్వర్యవంతులు, గొప్పవాళ్ళు, ప్రవీణ గలవారు, విశ్వాసులై దేవుని బిడ్డలుగా నటించిన వాళ్ళు, వేషధారులు, బోధకులు అందరినీ మిరింగి వేస్తుంది, యథార్థత లేని వాళ్ళందరూ. అందుకని పాతాళము మనల్ని మింగాలని, విమోచింపబడిన వారిని మింగాలని ఏం చేసిందంట? పాతాళం తన నోరు తెరుచుకుని ఆశతో కనిపెట్టుకొని ఉందంట. ఇప్పుడు దేవుడు ఏం చేసినాడంటే పాతాళ వశంలో నుండి నీ ప్రాణమును, నా ప్రాణమును ఏం చేసినాడు? విమోచించాడు. అందుకనే నా ప్రాణము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకు. చూడండి అన్నమాట. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 14వ వచనం. అందుకనే యెషయా గ్రంథంలో మనం చదివాం, పాతాళ వశములో నుండి నేను వారిని విమోచిస్తాను.
ఎవరయ్యా విమోచించేది? ఏ మనుషుడయ్యా విమోచించేది? ఏ మనుషుడయ్యా నిలబడేది? ఏ మనుషుడు చూసినా మానవుని యొక్క కుళ్ళు చూడక ఉండడంట. ఏ మనుషుడును తన సహోదరుని ఏ విధము చేత, వినండి ఇక్కడ చూడండి, ఏ విధము చేత విమోచించలేడు, ఏ విధము చేత రక్షించలేడు, ఏ విధము చేత అతను బయటకు తీసుకురాలేడు. కానీ ఒక్కడే నిన్ను పుట్టించినవాడు, నీకు రక్షణ ఇచ్చినవాడు, నిన్ను నడిపించినవాడు, నిన్ను పోషించినవాడు, ఏం ప్రేమలక మనల్ని పోషించినవాడు, ప్రేమలక లేపండి. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి మనం అలాగన ఆయనే నిన్ను నన్ను విమోచించినాడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14 వచనం పాతాళం గురించి ఏం రాయబడి చూడండి. పాతాళం ఏం పని చేస్తూ ఉందో చదవండి. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరుచుచున్నది. దాంట్లో ఏమున్నారని చదవండి. వారిలో గనులను, సామాన్యులను, ఘోష చేయవారును, హర్షించేవారును. ఎవరెవరు పడతారంటే హర్షించేవాళ్ళు, అతిశయపడేవాళ్ళు. అబ్బా మా జ్ఞానం బట్టి మాకు ఉద్యోగం వచ్చింది, మా తెలివితేటలను బట్టి ఇచ్చింది, దేవుడు ఇచ్చినాడని చెప్పరు. ఆహారం ఇచ్చిన దేవుడు ఇచ్చినాడని చెప్పరు. పెళ్లి చేసిన దేవుడు ఇచ్చినాడని చెప్పరు. మేమే 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 అందరూ ఘనులు, బీదోలు లేదు, ఐశ్వర్యవంతులు లేదు, అందరినీ నాశనమునకు నడిపించాలని పాతాళము ఆశ పెట్టుకొని ఉంటాయి. దేవుడు ఇప్పుడు ఏం చేసినాడు? పాతాళ విషయంలో నుండి నిన్ను నన్ను ఏం చేశాడంట? విడిపించాడు. అలాగనే నీ ప్రాణం నా ప్రాణం కాపాడాడు. అందుకని ఇప్పుడు మనం ఏం చెప్పాలంటే ఆయన చేసిన ఉపకారములు. 49వ కీర్తన 15వ వచనం. 49వ కీర్తన 15వ వచనం. దేవుడు నన్ను చేర్చుకునేను. చూడండి, ఇప్పుడు నిన్ను నన్ను ఏంది ఎవరు చేర్చుకున్నారు? దేవుడే నిన్ను నన్ను ఇంటికి తీసుకొచ్చినాడు. అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుడు నన్ను చేర్చుకున్నాడు, ప్రభు నన్ను చేర్చుకున్నాడు. ప్రభువే తన ఇంట్లో నివాసం చేసేదానికి, దేవుని ఇంట్లో ఆరాధించేదానికి, దేవుని ప్రజలతో కలిసి ఆరాధించే స్తుతించేదానికి ప్రభు ఏం చేసినాడంటే ఆయనే నిన్ను నన్ను చేర్చుకున్నాడు. ఏ మనుషుడు నిన్ను నన్ను చేర్చుకోడు, ఏ మనుషుడు నిన్ను నన్ను మెట్టుబండి కూడా ఎక్కలేడు. కానీ దేవుడు మాత్రం తన ఇంట్లోనికి తీసుకొని వచ్చాడు. ఇప్పుడు చూస్తే పాతాళ బలము నుండి ఆయన నా ప్రాణమును విమోచించాడు. పాతాళం యొక్క బలం, బలం అంటే అపవాది. ఇక్కడ ఉట్టంకించిన పదంలో అన్న అర్థం ఏంటంటే అపవాది. పాతాళానికి ఎవరు అధిపతి? అపవాది. వాని బలం నుండి నిన్ను నన్ను విమోచించినాడు, వాని దుష్టత్వం నుండి నిన్ను నన్ను విమోచించినాడు, వాని దుర్మార్గత నుండి నిన్ను నన్ను విమోచించినాడు. అందుకని ఆయన చేసిన ఉపకారములలో నా ప్రాణమా దేనిని మొట్టమొదటిగా ఆయన చేసిన ఉపకారం ఏంటంటే మన ప్రాణమును విమోచించినాడు పాపం నుండి. రెండవది చూడండి, మన ప్రాణం ఏం చేసినాడో చూద్దాం. రెండవదిగా మనకు దేవుడు చేసిన కార్యాలు. రెండవ కార్యం కీర్తన 86వ అధ్యాయము 2వ వచనం. 86:2 నేను నీ భక్తుడను, నా ప్రాణమును కాపాడు. చాలు చాలు. కాబట్టి నేను నీ భక్తుడను, నా ప్రాణమును. చూడండి, దేవుడు కానీ మన ప్రాణాన్ని కాపాడకపోతే మే నెల 31వ తారీఖు వరకు మనం బతికుండే వాళ్ళము. చెప్పండి, ఇదే నెలలోనే సుమారుగా 7 మంది ఊరు నిడిచి వెళ్ళిపోయారు, కాలం అయిపోయినారు. పలకరించి వచ్చినాం రాత్రి ఒక మనిషిని, ఉదయం కల్లా వెళ్ళిపోయినాడు. దేవుడు మన ప్రాణమును కాపాడకపోతే మనము ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. అందరూ గుర్తుపెట్టుకోండి మాటలు. ఎంత స్వల్పమైందంటే మన ప్రాణము, ఒకపారి గాలి బయటికి ఇడిచి మన లోపలికి పీల్చుకుంటాం కదా, గాలి బయటికి ఇచ్చి మన లోపల పీల్చుకుంటాం. కానీ లోపల వెళ్ళిన గాలి తిరిగి రాకుంటే ఏమవుతుంది? ఎంత స్వల్పమైన మరణం, ఎంత సింపుల్గా కదా, ఎంత సింపుల్గా, ఎంత స్వల్పమైనటువంటి జీవితం మనది, ఎంత స్వల్పమైన జీవితం. అందుకని యెహోవా ఏం చేస్తున్నాడంట?
నా ప్రాణమును దేవుడు మన ప్రాణమును కాపాడినాడు. ఎట్లా కాపాడినాడు చూడండి, కీర్తన 121 అధ్యాయం 7 వచ్చి ఎట్లా కాపాడినాడు, ఎట్లా కాపాడుతున్నాడు? ఏ అపాయం రాకుండా ఏ అపాయం రాకుండా కాపాడినాడు. ఏ అపాయం, బస్సుల్లో వెళ్తాం, బైకుల్లో ప్రయాణిస్తాం, లారీ పక్కనుంటే పోతాము కదా, లారీ పక్కనుంటే పోతాము, చాలా ప్రమాదాలు జరిగే ప్రమాదం. అయితే దేవాది దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, నన్ను ఏం చేస్తున్నాడంటే, ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను, ఆయన నీ ప్రాణమును కాపాడను, నిరంతరము కాపాడేవాడంట. అక్కడ కింద రాయబడింది నిరంతరము. మొట్టమొదటిగా ఏం చేసినాడు చెప్పండి, ఆయన చేసిన ఉపకారం ఏం చెప్పుకున్నారు బ్రదర్స్ వైపు? ఏమయ్యా వినండి. ఫస్ట్ ఏం చేసినాడు? మన ప్రాణమును విమోచించినాడు. రెండవది మన ప్రాణమును, మనం ఎప్పుడు చచ్చిపోతాం మనకు తెలియదు. మనం ఏ విధంగా ఈ కాలాన్ని విడిచి, ఈ లోకం విడిచి కాలం అయిపోతాం మనకు తెలియదు. ఈ భూమిని విడిచిపోయే సమయం ఎంత మనకు తెలియదు. దేవుని వాక్యంలో రాయబడింది మనము నిన్నటి వారమేనంట. ఏ గ్రంథంలో ఉంది కదా, మనము నిన్నటి వారమే, ఈనాడు మనది కాదు. ఈరోజు రాత్రి వారికి మనం ఉంటామనేటువంటి గ్యారెంటీ మనకు లేదు. అయితే ఇక్కడ అంటున్నాడు ఆయన మన ప్రాణాన్ని కాపాడుతున్నాడు. ఎట్లా కాపాడుతున్నాడు? అనుదినము మన ప్రాణమును కాపాడుతున్నాడు. ఇది మొదలుకొని నిరంతరము కాపాడుతాడు. దేవుడు మనల్ని కాపాడకపోతే, దేవుడు మనకు ఆయుష్ ఆరోగ్యం ఇవ్వకపోతే, దేవుడు మనకు మీకు ఉదాహరణ ఎట్లా కాపాడుతాడో చెప్తాను చూడండి. మన శరీరంలో బ్లడ్ స్పీడ్గా పరిగెట్టాలి కదా. బ్లడ్ ఏమైతే మన శరీరంలో బ్లడ్ ఏం చేయాలి? అది పరిగెడుతూనే ఉండాలి. నేనంతా ఫిల్టర్ చేసేది ఏంది చెప్పండి? కిడ్నీలు, తర్వాత గుండె కదా, మెయిన్ గుండె. రక్తాన్ని, చెడు రక్తం ఒకవైపు, మంచి రక్తం ఒకవైపు. మరి ఎట్లా బతుకుతున్నాం? గుట్కాలు తినేందుకు బతుకుతామా? ఎందుకు బతుకుతాం? మనం తినే మంచి ఆహారం బట్టే. ఒక ఆయన మంచి ఆహారం తిన్నాడు, రాత్రంతా బిర్యానీ తిన్నాడు, పడుకున్నాడు, చచ్చినాడు. ఎందుకు చచ్చినాడని విచారణ చేస్తే ఊపిరి తిరిగి చచ్చినాడు, అతనికి తిన్నాడు. అంటే తింటే చచ్చిపోతాం, తినకపోయినా చచ్చిపోతాం. మరి ఎట్లా తినాలా? బతికేదానికి తినాలి కానీ చచ్చేదానికి తినకూడదు. నాకు తెలిసినంత వరకు ఆ దినాల్లో కారం అది చేసుకొని తినేది అదే శ్రేష్టమైంది, అది విలువైనటువంటిది నాకు తెలిసినంత వరకు. ఈ చికెన్ బిర్యానీలు తొందరగా తినేది తొందరపోయేదానికే. ఊరికే నేలక మీద రుచి కదా. ఇంత దిగేదానికి దీనికి ఎన్ని రకాలు చేయాలో తయారు. ఇంత దిగిన తర్వాత కనబడదు. అయితే ఇప్పుడు మనం ఆలోచన చేస్తే గుండె రోజుకి ఎన్నిసార్లు కొట్టుకోవాలా చెప్పండి? ఎన్నిసార్లు కొట్టుకోవాలా? 72 సార్లు కొట్టుకో. మరి ఏమన్నా కరెంటు పెట్టినావా, ఛార్జింగ్ పెట్టినావా, లేకపోతే ఛార్జర్ ఏమన్నా పెట్టినావా, దానికి బ్యాటరీ ఏమన్నా తగిలిచ్చినావా? ఆనాడు దేవుడు తల్లిగర్భంలో ఉన్నప్పుడు ఊదినాడు జీవాయు. ఏమైంది? నరుడు జీవాత్మ గలవాడై జీవించాడు. ఎన్ని సంవత్సరాలు? 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, కొంతమందికి 30 సంవత్సరాలకే డ్రాప్ అయిపోతుంది. అక్కడ ఆగిపోకుండా కూడా దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆగిపోతే నా పిల్లలు చచ్చిపోతారని, కుటుంబ జీవితాలు పిల్లలు అన్యాయస్తులవుతారని, పిల్లలు నష్టపోతారని చెప్పి డాక్టర్లు నియమించినాడు. డాక్టర్లు నియమించి నీకేమైనా స్ట్రోక్ వస్తే తక్కువని వెళ్ళిపో, నీ గుండెని వాళ్ళు రిపేర్ చేయడానికి వాళ్ళకి జ్ఞానం ఇచ్చినాను పో. చూడు దేవుడు ఎంత గొప్పవాడు. అందుకని అన్ని విధములుగా దేవుడు తన కృపనిస్తున్నాడు. ఇంకా కొంతకాలం నువ్వు బతకాలన్న ఆశ ఉంటే, బతకాలన్నటువంటి ఆశ ఉంటే, నా ప్రణాళిక నీ పక్షంగా ఉంటే వెళ్ళు. అందుకని మన ప్రాణము చాలా స్వల్పమైనటువంటిది. అయితే దేవుడు అంటున్నాడు, ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నా ప్రాణమును కాపాడినాడు కదా. కీడు నుండి నా ప్రాణమును రక్షించి కరుణా కిరీటము దయచేయును, కరుణా కిరీటము దయచేయును. నా ప్రాణమా, నా సర్వమా, నా ప్రాణమా, నా ఆయన పరిశుద్ధ నామమునకు
సాదాసులను చెల్లించుమా, మరువకు ఆయన మేలులను మరువకు. కాబట్టి మన ప్రాణమును కాపాడతాడు. తర్వాత చూస్తే 48వ కీర్తన 14 వచనం అంటాడు, ఈ దేవుడు మనకు సదాకాలం దేవుడు, మరణం వరకు మనల్ని నడిపిస్తాడంట. ఎంతవరకు కాపాడతాడు? సత్యంత వరకు కాపాడేటోళ్ళు ఎవరన్నా ఉండారా? తల్లిదండ్రులు పెళ్ళేంతవరకు కాపాడతారు. ఒకవేళ తండ్రిలో లోపము తల్లిలోనూ లోపము ఉంటే వాళ్ళు కాపాడుకొని విడిచిపెడతారు కూడా. పోరా సావుపో, బతికే సచ్చిన్నాడన్న 2 నాళ్ళు ఏడుస్తాము, ఊకైతాము. ఇంకా నువ్వు బతికేదానికంటే సచ్చేదే మేలు, సావు పోరా నువ్వు పోయి అంటాం. ఎందుకంటావా మాట? యాసిరికి వచ్చి ఆ బాధ అనుభవించలేక, దుర్మార్గం అనుభవించలేక. కానీ దేవుడు ఎన్నడూ అట్లా అన్నాడు. ఆయనకు ఉపకారం చూపేవాడు, క్షమించేవాడు, ఆదరించేవాడు, క్షమాపణ అడిగితే ఇంకా ప్రేమించేవాడు. క్షమాపణ అడుగుతారేమో అని చెప్పి. అందుకని ఈ దేవుడు మనలో మరణం వరకు నడిపించే దేవుడు, సదాకాలం దేవుడుగా ఉంటాడు. కాబట్టి అంత గొప్ప దేవుని మనకు కలిగి ఉన్నాం. కాబట్టి మొట్టమొదటిది ఆయన చేసిన మేలుల్లో మొదటి మేలు మన ప్రాణమును విమోచించాడు. రెండవది మన ప్రాణమును కాపాడాడు. మూడవది చూద్దాం. మూడవది కీర్తన 23వ అధ్యాయము 3వ వచనం చదవండి. దేవుని వాక్యంలో నుండి కీర్తన 23వ అధ్యాయము చదవండి. నా ప్రాణమునకు, నా ప్రాణమునకు, మూడవదిగా మన ప్రాణం, రెండవది మన ప్రాణమును కాపాడినాడు, మొదటి మన ప్రాణమును విమోచించినాడు, మూడవదిగా మన ప్రాణమునికి ఏమిస్తున్నాడట? సేర్దీస్తున్నాడు. ఏంది సేర్దీయించడం అంటే? రిలాక్స్ కదా. ఇప్పుడు దాకా ప్రయాణం చేసి వచ్చినాను, కొంచెంసేపు నేను అలసట రెస్ట్ తీసుకున్నాలా. ఎక్కడన్నా ఎవరైనా అప్పుడే ఫోన్ చేస్తారు, అన్న పిలుస్తాడు, అన్న పలానా దగ్గర పరిచయం పోదాం అంటే, ఏందన్నా చాలా అయిపోయిందిలేనో, టైట్ అయిపోయినాం, పరిస్థితి చాలా బాగలేదు, ప్రయాణం చేసి 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 ఏమైంది, అలసిపోయినాం. కాబట్టి ఇప్పుడు శారద తీర్చాలి. ఎట్లా శారద తీర్చాలంటే, పసిపిల్లని చూడండి, తల్లి తన బిడ్డకు రొమ్ములో పాలిచ్చేటప్పుడు వాని ముఖం చూడండి ఒకసారి, వాని ఆనందం చూడండి ఒకసారి. పిల్లలు చూస్తే మనకు తెలిసిపోతుంది కదా, తృప్తిగా త్రాగి కక్కేస్తారు ఇంకా కదా. ఎందుకు చెప్తున్నాం ఈ మాటలు అంటే, ఆ పిల్లల్లో శ్రద్ధ తీర్చడం, ఆ తల్లి ఎట్లయితే శ్రద్ధ, ఒకవేళ తల్లి అయినా శ్రద్ధ తీర్చుకోవచ్చు, కానీ దేవుడు మనల్ని శ్రద్ధ తీరుస్తాడు. శాంతికరమైన జలముల యొద్ద మనల్ని నడిపిస్తాడు. తన దొడ్డుకర్ర మనల్ని తన దండమును మనల్ని కాపాడుతుంది, మనకు సహాయం చేస్తుంది. అందుకనే ఆ మాట అంటాడు, నా ప్రాణమునకు శ్రద్ధ తీర్చుతున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించాడు. కాబట్టి మన ప్రాణమును దేవుడు శ్రద్ధ తీర్చేటువంటి వాడు. ఇది మూడవ సంగతి. నాలుగవ సంగతి చూడండి, నాలుగవ సంగతి చూద్దాం. కీర్తన 54వ అధ్యాయం 3 సంగతులు చూసినాం. మొదటిది ఆయన మనల్ని విమోచించినాడు, మన ప్రాణమును. రెండవది మన ప్రాణమును కాపాడినాడు. మూడవది మన ప్రాణమునకు శ్రద్ధ తీర్చినాడు, అది క్రీస్తు యేసులో. 34వ అధ్యాయము కీర్తన 34వ అధ్యాయము 4వ వచనం, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించాడు. బాగా వినండి, ప్రభు ఏం చేసినాడంటే మనల్ని ఆదరించినాడు. ఎవరైనా మనల్ని ఆదరిస్తే మనం ఏమనుకుంటామంటే, అన్న ఆదరించాలా, ఆయమ్మ ఆదరించాలా, మమ్మల్ని పలకరీరే, మమ్మల్ని బాగా పలకరీయండి, మమ్మల్ని ఇట్ట చేయండి, మా ఇంటి కాటికి రండి, మమ్మల్ని ఆదరించండి. మన మనుషుల మీద ఆధారపడతాం కదా. మరి భక్తుడు ఏమన్నాడు? ప్రభువే నన్ను ఆదరించు. అది గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడు. ప్రభు నిన్ను ఆదరిస్తాడు, నువ్వు నమ్మకంగా ఉంటే నిన్ను ఆదరిస్తాడు. ఎట్లా ఆదరిస్తాడు? ఏ విధంగా ఆదరిస్తాడు? ఒకన తల్లి వాణ్ణి ఆదరించినట్లు, ఒకవేళ తల్లి అయినా ఆదరించకపోతే ఆదరించదేమో, కానీ దేవుడు మాత్రం ఖచ్చితంగా ఆదరిస్తాడు. మీరు ఒకరికొకరు ఆదరించుకోండి అని కూడా అన్నాడు. మొదటి తెస్సలోని పత్రిక 4:16లో మీరు ఈ మాటల చేత 4వ అధ్యాయంలో చివరి వచనాల్లో మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించు. ఎవరైనా ఆసుపత్రిలో ఉన్నప్పుడు
మనం వాళ్ళ కాటికి పోవాలా? ఆదరించాలి. ఎలా జరిగింది? మేము నీ కొరకు ప్రార్థన చేస్తున్నాం, ధైర్యంగా ఉండు, ప్రభు నీకు సహాయము చేస్తాడు. నోటి మాటలతో చెప్పేవాళ్ళు కదా ఆదరించడం అంటే. అదేనా? కాదు. నీ దగ్గర ఏదైనా ఉంటే చేతులు పెట్టి ఆదరించాలి. ఇంకా మీకో సంగతి చెప్తాను. ఆదరించేటువంటి మాట గుర్తొచ్చినప్పుడు నాకు ఒక తల్లి గుర్తొచ్చింది. ఎవరు ఆ తల్లి అని అంటే మదర్ తెరీసా. ఆయమంట కొంతమందికి, నేను అంటే తప్పుగా మాట్లాడాను, కొంతమందికి అనారోగ్యం బాలేని వాళ్ళకి సేవ చేయాలంటే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏందో కదా. పక్షవాతం వచ్చిన వాళ్ళకి సేవ చేయాలనుకోండి, ఏమంటారు? ఏందన్నా ఊకి బాధ, చావడు. భార్య ఉంటుంది, భర్త కూడా అంటాడు కదా, చేయలేనన్నా నా శాత కాదు, బట్టలు ఉతకలేను, చేయలేను, తినిపించుకోలేను, గోడాడిస్తుందన్న అని భర్త అంటాడు. భార్య కూడా అంట నా చేత కాదు. తల్లి కూడా అంటుంది, చేసి తల్లి కూడా లాస్ట్కి ఏమంటుంది? చేతులు ఎత్తేస్తాడు. ఏమంటుంది తల్లి? నేను చేయలేను. మరి ఒక ఆయమ చేసింది, ఎవరో ముక్కు ముఖం ఎరగనోనికి, వాడు ఎవడో వీధిలో పడినోనికి, కుష్ఠరోగులకి, హెచ్ఐవి రోగాలు ఉన్న వాళ్ళకి, భయంకరమైన గాయాల చేత ఉన్న వాళ్ళకి, ఇంకా ఏమో పనికిరారని పారేసిపోయే వాళ్ళంట ఆయమ కాడ. అంత సీము, అంత చేత కట్టులు కడిగి చేతుల మీద ఇట్లా తొడల మీద బండబెట్టుకొని కడిగి కట్టుగట్టి మందు రాసి కట్టుగట్టి చేసేదంట. కొంతమంది వచ్చి అడిగినాడంట ఒక ఆయన, ఆ అమ్మ కాళ్ళపైన పండబెట్టుకొని చేస్తూ ఉంటే ఒక ఆయన నాయకుడు ఆ అమ్మ చేసేదాన్ని చూసి అడిగినాడంట. కనీసము ఉమ్మి గారిన సరైన వస్త్రాలు లేకుంటే, స్నానాలు చేయని వాళ్ళు బస్సు ఎక్కిన మన పక్కన కూర్చున్నా చెప్పలేము, కానీ వాళ్ళకి దుర్వాసన ఉందని పక్కకి ఏమవుతాం? ఈ కంపు తట్టుకోలేదని చెప్పేసి పక్కకి వెళ్ళిపోతాం. ఆమెను చూసినప్పుడు ఆయనకి ఆశ్చర్యం కలిగి అడిగిందంట, ఏమనంటే నువ్వు ఎట్లా వాళ్ళని ఆదరిస్తున్నావు అమ్మా అని. అప్పుడు అన్నదంట ఆయన, ప్రభువు నన్ను ఆదరించాడు. తర్వాత ఏం చెప్పిందంటే ఒక అద్భుతమైన మాట చెప్పింది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాను తెలుసా? నేను నా ప్రభువుని నేను చూడలేదు, నా ప్రభువు కొరకు నేను ప్రాణం పెట్టలేదు, ప్రభు నా కొరకు ప్రాణం పెట్టినాడు. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ప్రభు గాయాలు నేను కడుగుతున్నాను. యేసు ప్రభు గాయాలు కడిగినట్టు ఫీలింగ్ తెచ్చుకొని కడుగుతుందంట ఆయన. ఇవి నా ప్రభు గాయాలే, నా ప్రభువే బలహీనంగా ఉన్నాడు, నా ప్రభువే అనారోగ్యంగా ఉన్నాడు, అట్లా చేసుకుంటూ వచ్చింది. అందుకని ఆమెకు బిడుదు ఏంటంటే మదర్ అనేటువంటి బిడుదు. మనకంత ఓపిక ఉంటుందే? ఇంతమందికి చేయాలా? చేసేదానికంటే చచ్చేది మేలు. ఫినాయిల్ తాగి చచ్చిపోతా, బాత్రూమ్ ఫినాయిల్ తాగి చచ్చిపోతా, నేను చచ్చిపోతా, పేడ రంగు తాగి చచ్చిపోతా, చేయలేక. మరి ఎట్లా? దేవుడు నీకు అనుమతించినాడు. కొన్నిసార్లు ప్రభు మనకు అనుమతిస్తాడు. ఏమని అడగాలి? ఈ గాయాలను చూసినప్పుడు ఇది నా ప్రభు గాయాలే, ఇది నా ప్రభు గాయాలే. ఒకన తల్లి వాడిని ఆదరించినట్లు ఆ మాట అన్నాడు. అందుకని ఒకవేళ తల్లికి కానీ ఇసుకురావచ్చేమో, కానీ ప్రభువుకి ఏం రాదు, ఇసుకురా. మన ప్రాణమును ఆదరించేవాడు. కష్టంలో, దుఃఖంలో, కన్నీళ్ళలో అందరూ పక్కకు పోవచ్చేమో, కానీ ప్రభువే మనల్ని ఆదరిస్తాడు. కనుక నా ప్రాణమును ఆదరించువాడు. చూడండి దేవుని వాక్యంలో కీర్తన గ్రంథం 41వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి. కీర్తన ఎట్లా ఆదరిస్తాడు ప్రభు? కూర్చో. కీర్తన 41వ అధ్యాయము 2-3 వచనాలు. యెహోవా వారిని కాపాడి బ్రతికించును, వాడు భూమి మీద ధన్యుడగును, రోగశయ మీద యెహోవా వానిని ఆదరిస్తాడు. ఎట్లా ఆదరిస్తాడు చూడండి ఒక మాట, రోగము కలుగుగా నీవే వానిని స్వస్థపరచు. ఆయనే హాస్పిటల్కి తీసుకుపోతాడు. ఎంతమందిని కాపాడుతున్నాడు చూడండి, ఎంతమందిని ఆదరిస్తున్నాడు. ఎంతమందికి యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఎంతమంది అనారోగ్య పాలవుతున్నారు, ఎంతమందికి రోగాలు వస్తున్నాయి, ఎంతమందికి బలహీనంగా ఉన్నారు, ఎంతమంది మరణ పడకలో ఉన్నారు, ఎంతమంది పక్షవాతంతో ఉన్నారు, ఎంతమంది
అందరూ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కాళ్ళు ఇరిగిన వాళ్ళు, చేయి ఇరిగిన వాళ్ళు వాళ్ళని చూసినప్పుడు, వారి రోగాలు చూసినప్పుడు, వారి బలహీనతలు చూసినప్పుడు బాధ కలుగుతుంది. అంతమందిని దేవుడు ఆదరిస్తున్నాడు. ఎక్కడ ఆదరిస్తున్నాడంటే రోగాశయం మీద, మంచం మీద ఉన్న వారిని ఆదరిస్తున్నాడు, రోగము కలిగిన వారిని ఆదరిస్తున్నాడు, రోగం కలిగిన వారిని కట్లు కడుతున్నాడు, రోగం కలిగిన వారిని బాగు చేస్తున్నాడు. అలాగున దేవుడే ఆదరిస్తున్నాడు. మనము మన జీవితంలో ఆయన చేసిన ఉపకారములు ఎన్నెన్నో. 4వదిగా మనం చూసినాం, నా ప్రాణమును ఆయన ఆదరించి, ఆయనే నా ప్రాణమును. మొట్టమొదటి చెప్పండి, ఇప్పుడు మన ప్రాణాన్ని ఏం చేసినాడు? పాపము నుండి, లోకము నుండి విమోచించినాడు. 2వది మన ప్రాణాన్ని కాపాడినాడు. 3వది మన ప్రాణమునకు శ్రద్ధ తీర్చినాడు. 4వది మన ప్రాణమును ఆదరించినాడు. తల్లి కంటే ఎక్కువగా ఆదరించేది దేవుడే, తండ్రి కంటే ఎక్కువగా ఆదరించేది దేవుడు. ఇది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఏం బ్రదర్, మనం ఇది ఎప్పుడు మర్చిపోకూడదు. మన జీవితంలో ఇది గుర్తుపెట్టుకోవాలా. తర్వాత 5వ విషయాన్ని చూడండి. ఆయన మన ప్రాణమునికి ఏమైనాడో చదవండి. 5వ విషయాన్ని చదివి ముగిస్తాం. అదొకటి మనం ధ్యానిద్దాం. దేవుని వాక్యంలో నుండి కీర్తన 116వ కీర్తన 7వ వచనం. మన ప్రాణమునకు క్షేమం కలుగజేస్తాడంట. చదవండి అన్నమాట. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసినాడు. దేవుడు నిన్ను క్షేమంగా కాపాడుతున్నాడు, క్షేమం కలుగజేస్తున్నాడు, మన క్షేమంను కోరుతున్నాడు. అందుకనే దావీదు కీర్తనలో 23వ అధ్యాయంలో 6వ వచనంలో, నా జీవిత కాలమంతయు నీ కృపాక్షేమములే నా వెంట వచ్చు. ఏమొస్తాయంట? బతికిన కాలం అంతా దేవుని యొక్క క్షేమం. దేవుడు మనకు క్షేమం కలిగజేస్తే సత్యంత వరకు క్షేమంగా ఉంటామంట. అందుకనే ఎట్లా ఆయన మన యావత్ బాధలు ఆయన బాధ పొందుతాడంటే, మన గురించి ఎవరు చింతించే వాళ్ళు లేరు, బాధపడేటోళ్ళు లేరు అని మనం అనుకుంటాం. ఆయన మన యావత్ బాధలు, ఆయన బాధ నొందేనో తన దూతను పంపి వారిని కాపాడి. దూత అంటే సేవకులు, సేవకుల ద్వారా ఆయన ఆదరించినటువంటి వాడు. ఇక్కడ చూస్తే చక్కని మాట. ఏం మాట అదంటే, నా ప్రాణమును క్షేమం కలుగు చేసినాడు, క్షేమం. తర్వాత 138వ కీర్తన 3వ వచనం, 138వ కీర్తన 3వ వచనం. త్వరగా చదవండి. నేను మొరపెట్టిన దినమున త్రాణ పుట్టించితివి. త్రాణ అంటే ఏం తెలుసా? బలం. మన ప్రాణకు త్రాణ అంటే ఏంది? బలము. క్షేమము మాత్రమే కాదు, ఆయన క్షేమమునిచ్చి మనల్ని బలపరిచిన వాడు. అందుకని పౌలు అపోస్తలుడు అన్న మాట ఏం తెలుసా? నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉన్నాను. తర్వాత ఏమన్నాడు? ఎప్పుడు బలహీనుడునో నేను అప్పుడే బలవంతుడిని అన్నాడు. కనుక ప్రియులారా, త్రాణ అంటే యోబు గ్రంథంలో చూడండి, త్రాణ అనే పదం గురించి నాకు అర్థం అక్కడ రాశాడు. యోబు 6:13 చదవండి. యోబు 6వ అధ్యాయం 13 వచనం. యోబు గ్రంథం 6వ అధ్యాయము. నాలో త్రాణ ఏమీ లేదు కదా, అది కథ. శక్తి అంటే బలం. త్రాణ అంటే ఏంది చెప్పండి? బలం. కాబట్టి త్రాణ అనే మాట కింద వచ్చి శక్తి, నన్ను బలం లేదు నాకు. కాబట్టి నాలో త్రాణ పుట్టించితివి, క్షేమం కలుగు చేసినావు, బలం ఇచ్చినావు, నడిపించావు. ఆ బలం ఇవ్వడానికే దేవుడు ఈ లోకంలో మానవుల నిమిత్తమై బలహీనుడుగా చనిపోయాడు. ఆయన భూమి ఆకాశం సృష్టించినటువంటి దేవుడు మానవుల కోసం ఈ లోకంలోనికి వచ్చి కలవరి శిలువలో బలియాగమైనాడు. ఆయన మరణం పొందుతూ వచ్చాడు. ఇంకా ఎట్లా చనిపోయినాడు తెలుసా? ఎట్లా? ఎండిన నేలలో లేత మొక్క వలె ఆయన ఎట్లా మొలిచినాడంట? మొలిచిన మొక్క వలె దేవుని ఎదుట పెరిగాడు. అంటే ఎండిన నేలలో మొలిచే మొక్క. ఇప్పుడు దీని గురించి చూస్తే ఆ మొలిచే మొక్క దేని గురించి మాట్లాడుతుంది అంటే తుమ్మ చెట్టుని గురించి మాట్లాడుతుంది. ఆ ఇసుక నేలలో ఏ మాత్రం కూడా పొలాలు మరి లేకుంటే పంటలు రాని ఆ స్థలంలో, ఎండిపోయిన నేలలో, కటికమైన నేలలో లేత మొక్క ఏంటంటే తుమ్మ చెట్టు. తుమ్మ చెట్టు
ఈ తుమ్మ చెట్టు దేనికి ఉపయోగపడదు, కొన్ని దాంట్లకు ఉపయోగపడుతుంది ఇప్పుడు ఈ మధ్యలో. కానీ ఆ దినాలలో దేనికి ఉపయోగించేవాళ్ళు కాదు. ఎడారిలో ఇప్పుడు ఆ చెట్టు ఏమిస్తుందంటే ఎడారిలో వచ్చే వాళ్ళకి నీడనిస్తుంది. ఎడారిలో వచ్చిన వారి తానం కలుగజేస్తుంది. ఎడారిలో వచ్చిన వారి ప్రాణమును చేరద తీరుస్తుంది. ఎడారిలో వచ్చిన వారికి క్షేమమును కలిగిస్తుంది. అయితే ఆ సమయంలో దాని స్వభావాన్ని మార్చుకోవాలి. ఎక్కడ కూడా ముళ్ళు ఉండకుండా జాగ్రత్త పడాలి. ప్రభువైన యేసుక్రీస్తు ఆ యొక్క చెక్కను ఏం చేసినారంటే తుమ్మ చెక్కను నరికి దాన్ని పాయలుగా చేసి దేవుని మందిరంలో గంగాలానికి, ఇత్తడి గంగాల పీఠానికి దాన్ని చేశారు.